జయ శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగలే శరణం. నీలాతుంగస్తనగిరి తటే సుప్తముద్బోధ్య కృష్ణం పార్యార్థం స్వతశిరసిద్ధ మధ్యాపయంతే స్వచిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్మై నమైదం భూయ ఏవాస్తు భూయః. ఈరోజు నా యొక్క జన్మదినం. ఎందుకంటే భగవంతుడు ఆశీస్సులతో పాటు మీరందరూ కూడా తిరిగాడే భగవంతుడు. మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మీకు మంచి మంచి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి వీడియోలు కూడా ప్రతిరోజు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అలాగే మన సనాతన ధర్మాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే పల్లకి అనేది ఇటుపక్క అటుపక్క మోయాల్సిందే, అందరూ మోయాల్సిందే. కలిసి అందరూ మోస్తే కానీ స్వామివారి పల్లకి ఎంతమంది మోస్తారు? ఎవరు తాకేదానికి ప్రయత్నం చేస్తారు, కనీసం తాకేదానికైనా ప్రయత్నం చేస్తాం. అలాగా ఈ సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలంటే దీనిలో ప్రతి ఒక్కరూ కూడా భాగం పంచుకోవాల్సిందే. ఎందుకనంటే ఈరోజు అలాంటి అవస్థ ఏర్పడింది. మనం ఎవరైతే పల్లకి వాళ్ళు మోస్తారు, వీళ్ళు మోస్తారు అంటే ఏమవుతుంది? చివరికి పల్లకి నిలబడిపోతుంది. కాబట్టి రాబోయే ఉగాది మన సంవత్సరం ఈ యొక్క జనవరి 1 అనేది క్యాలెండర్ మార్పే, అంతకుమించి ఇంకేం లేదు. ఒకటి దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా మన ఈ భూమి మీద పుట్టినందుకు ఎంతో సంతోషిస్తూ, ఎందుకంటే ఇంత ధర్మాన్ని, ఇంత ఆచరణను, అలాగే ఇన్ని అర్చామూర్తులు మనం దర్శిస్తున్నాం. ప్రపంచమంతా మన అర్చామూర్తులే, ఎక్కడ తవ్వకాలు దొరికినా మన అర్చామూర్తులే. కాబట్టి భగవంతుడు మనకు నిత్యము కనపడుతూనే ఉంటాడు. కాబట్టి అలాంటి భగవంతుడిని మనం వదలకుండా భగవంతుడి యొక్క సనాతన ధర్మం మనకు అందించిన సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కూడా ముందుకు తీసుకెళ్తారని నా జన్మదిన సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా నేను వేడుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.